కడవరి బుర్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? అనుదినము దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మీయ విషయంలో ఎదుగుచున్నారని చెప్పేసి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు ఇస్తున్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని సమాధానము మీ హృదయంలో ఉండాలని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ దినపు వాక్య ధ్యానం కోసము మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రముల దేవా, ఈ దినమున ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయంలో అసమాధానంగా ఉన్నటువంటి వాటిని ప్రభువా, శ్రమలతో వేదంతో ఉన్నటువంటి మా హృదయంను ప్రభువా మీరే వాక్యం ద్వారా తట్టండి. మా హృదయంలో నీకు ఇష్టం కాని కార్యములను తీసివేసి నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చి రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి అనేకులను సిద్ధపరిచి కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకను పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇదిన వాక్య ధ్యానాంశం కోసము యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనములు మనం ధ్యానం చేసుకుందాము. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చదవబడినటువంటి గ్రంథమును గనక మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే యోనా గ్రంథంలో 4 అధ్యాయములు ఉన్నాయి. ఈ 4 అధ్యాయంలో కూడా ప్రవక్త అయినటువంటి యోనా ఏ రీతిగా మరి దేవునికి అవిధేయమైనటువంటి కార్యము చేసి మరి ఎంత నష్టమును తెచ్చుకుని ఉన్నాడో, అలాగే దేవుడు ఈ అవిధేయుడైనటువంటి ప్రవక్తకు మరి ఇవ్వవలసినటువంటి క్రమశిక్షణ ఇచ్చి తన పనిని ఏ రీతిగా దేవుడు యోనా ద్వారా చేయించుకున్నాడో, మరి యోనా ద్వారా ఎంతమంది మరి రక్షణలోనికి వచ్చారో అనేటువంటి విషయాన్ని కూడా మన ఈ గ్రంథంలో తెలుసుకుంటాం. అలాగే దేవుని యొక్క కృపా కనికరము ఎంత అమూల్యమైనవో, ఆయన ఎంత కృప కలిగిన వాడు, ఎంత సహనము కలిగిన దేవుడు మనం ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. చదవబడినటువంటి వాక్య వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అధ్యాయంలో కనుక 1వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే యోనా ప్రవక్తగా ఉంటాడు. ప్రవక్త అనగా పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఉండేటువంటి వారి యొక్క పని ఏంటంటే దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపి దేవునితో ఎక్కువ సహవాసం చేసి దేవుని యొక్క మాటలను సామాన్య జనులకు, సామాన్య విశ్వాసులకు అందించేటువంటి వారు. ఆ రీతిగా వారు జనులను దేవుని వైపుకు నడిపించడానికి, ఒకవేళ వారు పాపం చేస్తున్నప్పుడు లేకపోతే వారికి ఏదైనా విషయము దేవుని విషయము ఏ రీతిగా మరి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వారు ప్రవక్తల ద్వారా దేవుని విషయములు తెలుసుకుని వారు వారి యొక్క జీవనాన్ని మరి సాగించేటువంటి వారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే యోనా మరి ప్రవక్తగా ఉంటున్నాడు. ప్రవక్తగా ఉంటున్నటువంటి వ్యక్తి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక సందేశం ఇస్తున్నారు. ఏమిటంటే 1వ అధ్యాయంలో 1వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇక్కడ చూసుకున్నట్లయితే నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణమునకు గొప్ప శిక్ష అనేటువంటిది వస్తుంది. వారు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి, వారు దేవునికి అవిధేయంగా చేస్తున్నటువంటి కార్యములను బట్టి కూడా శిక్ష అనేటువంటిది రాబోతుంది, ఆ పట్టణం అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి దేవుడు సువార్తగా, ఒక హెచ్చరిక అనేటువంటిది సువార్తగా వారికి చెప్పాలి అనేటువంటి మాటను ఆ యొక్క ప్రవక్తకు ఇస్తారు. ఈ యొక్క సందేశము విన్న తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే నినివేకి వెళ్లకుండా దానికి పూర్తిగా ఆపోజిట్గా ఉన్నటువంటి తర్షీషు ప్రాంతమునకు వెళ్ళాలని నిశ్చయించుకుని ఆ ఓడ ప్రయాణం చేస్తూ కూడా ఇప్పుడు తర్షీషుకు వెళ్ళిపోతున్నారు. నినివే పట్టణానికి తర్షీషు ఎలా ఉంటుందంటే పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది, చాలా దూరంగా ఉంటాయి. మరి ఎందుకు యోనా వెళ్తున్నాడో మనం కింది భాగంలో మనం చూద్దాము. అయితే ఓడ ప్రయాణంలో ఉన్నాడు. ఓడ ప్రయాణంలో ఉండగా అక్కడ చూసుకున్నట్లయితే వాక్యం చదువుకుందాము. 4వ వచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చును. అలా వెళ్తున్నట్లయితే ఆ యొక్క సమయంలో దేవుడు గొప్ప తుఫాను పుట్టించి యోనా ప్రయాణాన్ని ఆపడానికి దేవుడు ఒకటి తుఫాను పుట్టించారు.
జరిగినటువంటి విషయం ఏంటంటే ఓడలో ఉన్న వారందరూ కూడా భయపడిపోతున్నారు. అందరూ కూడా ఈ యొక్క తుఫాన్ నుంచి, ఈ యొక్క ప్రాణహాని నుంచి మనల్ని మరి ఏ రీతిగా కాపాడుకోవాలని చెప్పేసి వారి వారి ప్రయత్నములు వారు చేసుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా వారికి చేయగలిగినటువంటి కార్యములన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ బస్తాలు కానీ ఆ సముద్రంలో పాడేస్తూ కూడా మరి ఆ యొక్క తుఫాన్ నుంచి రక్షించుకోవడానికి వారి వారి దేవుళ్లకు దేవతలకు కూడా పూజిస్తూ ఉంటే ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే చక్కగా మరి ఓడ అమరంలోకి వెళ్ళిపోయి చక్కగా పడుకున్నారు. ఈ పడుకున్నటువంటి వ్యక్తిని ఆ ఓడ నాయకుడు అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీవు లేచి నీ దేవునికి ప్రార్థించు, ఒకవేళ మేము బ్రతుకుతామేమో, మనమందరం కూడా బతుకుతామేమో అని చెప్పేసి అలా గద్దింపు అనేటువంటిది వస్తారు. అలా గద్దింపు రాగానే వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే మరి చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ చేస్తాం. అసలు ఈ కీడు అంతటినీ కూడా ఎవరు ద్వారా వచ్చిందని చీటీ వేస్తే అది యోనా పేరు మీద వస్తారు. ఒక్కసారిగా యోనా పేరు మీద వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇతని దగ్గరికి వచ్చి, అసలు నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీవు ఎవరిని సేవిస్తూ ఉన్నావు, ఏదైనా పాపం చేసి వచ్చావా, ఎందుకు నీవు ఈ రీతిగా మరి దేవుని యొక్క ఉగ్రత కారణమయ్యావు అని చెప్పేసి వారందరూ కూడా అడగగానే అప్పుడు యోనా చెప్తాడు అనమాట, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్య ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గల వాడినై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడుగురి. నేను దేవుని దగ్గర నుంచి పారిపోతున్నాను, చక్కగా చెప్తాడు సమాధానం, దేవుడి నుంచి పారిపోతున్నానని చెప్పేసి. అక్కడ చెప్పగానే వారందరూ కూడా భయపడుతూ ఉంటారు. భయపడి అతను అడగగానే అతను అంటాడు, నన్ను కట్టేసి సముద్రంలో పడేయండి, అప్పుడు తుఫాన్ అంతా ఆగిపోద్ది అనగానే వారందరూ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే యోనాను కట్టేసి సముద్రంలో వేసేస్తారు. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగినుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినముల మత్స్యం యొక్క కడుపులో నుండెను. ఈ మొదటి అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే వారందరూ కూడా భయపడతారు. ఎందుకంటే వారు యోనా చెప్పిన మాటను బట్టి ఇతన్ని సముద్రంలో పడవేయమంటా ఉన్నారు. ఇతనేమో భూమికిని ఆకాశమునకును సముద్రమునకును సృష్టికర్త అయినటువంటి దేవుని పూజిస్తానంటా ఉన్నాడు. ఇతను చంపివేయమంటా ఉన్నాడు. ఇతను చంపివేస్తే మనల్ని మరి ఆ దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో అని భయపడి వారు చేయగలిగిన ప్రయత్నములు చేస్తే అవేమీ కూడా ఆ తుఫాన్ని ఏం చేయలేవు. వారందరూ కూడా భయపడి మరి వాళ్ళు భయపడుతూనే ఆ యోనాను కట్టేసి సముద్రంలో పడవేయగా వెంటనే తుఫాను ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా భయపడి దేవుణ్ణి పూజిస్తారు, నిజ దేవుణ్ణి వారు ఎరుగుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రవక్త అవిధేయతను కూడా దేవుడు వాడుకున్నాడు. ప్రవక్త దేవునికి అవిధేయత చూపించారు. కారణాలు చాలా ఉండొచ్చు, కానీ మరి దేవుని స్వరమును వినేటువంటి ప్రవక్తే దేవునికి అవిధేయతగా మరి ఉన్నప్పుడు దేవుడు ఆ అవిధేయతను కూడా వాడుకుని అక్కడ ఓడలో ఉన్న వారందరికీ కూడా నిజ దేవుణ్ణి గురించినటువంటి సువార్త అనేటువంటిది దేవుడు చూపించారు. ఈ రీతిగా దేవుడు మన జీవితాల్లో చేస్తూ ఉంటారు. మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మన జీవితంలో కానీ శ్రమల ద్వారా కష్టముల ద్వారా మనం వెళ్తూ ఉంటున్నప్పుడు దేవుడు వాటిని కూడా మేలుకరంగా మారుస్తారు. ఎందుకు ఈ సమస్య వచ్చిందో మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ సమస్యను దేవుడు వాడుకుని అక్కడ దేవుని మహిమార్థమే దేవుడు కార్యములు జరిగిస్తారు. ఎందుకంటే దేవుడు సార్వభౌమాధికారం. మనుషులు మన మీద ఎన్ని రకములుగా మరి ఎన్ని కార్యములు చేసిన ప్రతి కార్యమును కూడా దేవుడు తన మహిమార్థమై మరి విశ్వాసుల క్షేమార్థమై కూడా వాడుకోగలడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రవక్త అవిధేయత అనేటువంటిది ఎందుకు చూపించాడు? అసలు దేవుని స్వరమును వినేటువంటి ఈ ప్రవక్త మరి ఎందుకు అవిధేయంగా తయారయ్యని చెప్పేసి కనుక మనం చూసుకున్నట్లయితే మరి యోనా ఇశ్రాయేలు ప్రవక్తగా ఉంటాడు. ఇశ్రాయేలీలకు మరి నినివే పట్టణంలో ఉన్నటువంటి అష్షూరీలు, నినివే పట్టణము ఇట్స్ క్యాపిటల్ సిటీ, ముఖ్య పట్టణం అష్షూరీలు వారందరూ కూడా ఎలాగుంటారు అంటే బహువిగ్రహారాధన చేస్తూ నీతి న్యాయం అనేటువంటిది లేకుండా జనులను హింసిస్తూ ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా మా గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పేసి అనేక దేశములను మరి యుద్ధాలు చేస్తూ కూడా అనేక దేశంలో పాడు చేస్తూ ఈ ఇశ్రాయేల్ దేశంలో కూడా పాడు చేస్తూ ఉన్నారు.
మరి ఫ్రీక్వెంట్గా కూడా వాళ్ళ యొక్క దేశంలో ఉన్నటువంటి వారు వచ్చి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలోనూ కూడా చాలా హరాసింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటారు. కనుక వీరి యొక్క పాపమును బట్టి, వీరు చేసినటువంటి అన్యాయ కార్యములను బట్టి కూడా ఈ యొక్క యోన ద్వేషం పెట్టుకుంటాడు. ద్వేషం పెట్టుకుని వారికి శిక్ష రావాలి, దేవుని శిక్ష అనేటువంటిది రావాలని చెప్పేసి అలా ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు ఆ వ్యక్తినే వాడుకుని నీవు వెళ్ళి సువార్త చెప్పమంటారు. ఇప్పుడు యోనా పరిస్థితి ఏంటంటే, నేను వెళ్ళి గనక ఇలాగ హెచ్చరిక చేసినట్లయితే, ఒకవేళ వాళ్ళు గనక దేవుణ్ణి ప్రార్థన చేసినట్లయితే దేవుడు క్షమిస్తాడు కదా, దేవుడు క్షమించిన తర్వాత వాళ్ళు మరి నాశనం అవరు కదా అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి దేవుని మాటను నేను ధిక్కరిస్తానని చెప్పేసి ఆపోజిట్గా వెళ్తాడు. తను వెళ్తున్నటువంటి మార్గం బట్టి కూడా చెప్పచ్చు దేవుని మాటను చాలా ధిక్కరించాడు. ఎందుకంటే వెళ్ళవలసిన మార్గానికి పూర్తి వ్యతిరేకంగా వెళ్తాడు. తర్షీషు ఆ నినివే పట్టణానికి ప్యూర్ ఆపోజిట్గా ఉంటారు. తనున్న ప్రాంతం నుంచి ఒకవైపు నినివే ఉంటే తను ఉన్న ప్రాంతంకు ఆపోజిట్గా వెళ్ళిపోతాడు, ఆ నినివే ప్రాంతానికి ఆపోజిట్గా వెళ్ళిపోతాడు. దీని ద్వారా దేవుని మాటను ఎంత ధిక్కరిస్తున్నాడో మనకు అర్థమవుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ తుఫాన్ అనేటువంటిది రావడము, ఈ సముద్రంలో పడడం అనేటువంటిది జరుగుతుందో, యోనా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవునికి మొరపెడతారు. 2వ అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాడు. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఇక్కడ గనక చూసుకున్నట్లయితే దేవుడు నియమించినటువంటి ఆ మత్స్యం అంటే యోనాను మింగివేసినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది. శ్రమ వచ్చినప్పుడే చాలామందికి ఏమవుతుంది, దేవుని జ్ఞానము, దేవునికి లోబడ్డం అనేటువంటి జరుగుతుంది. సాధారణంగా శ్రమలు లేనట్లయితే మనం దేవుని మాట వినము, దేవునికి ప్రార్థన చేయము, దేవుని యొక్క వాక్యము ధ్యానించము. ఏదో ఒక శ్రమ వస్తేనే మన ఆధ్యాత్మిక జీవితం సరి చేసుకుంటాం. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మన జీవితంలో కూడా ఎలా ఉంటున్నామేమో, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు తిరగడం, లేకపోతే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవునికి విధేయత చూపించడం అనేటువంటిది అది సరి అయినటువంటి ఆధ్యాత్మిక స్థితి కాదు. మనకి ఏ యొక్క శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి విధేయత చూపిస్తూ దేవుని మార్గంలో ఉండటము సరి అయిన ఆధ్యాత్మిక స్థితి. ఈ రోజున శ్రమను బట్టు కృంగిపోయి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే స్థితిలో ఉంటే అది చాలా ప్రమాదకరం. లేకపోతే శ్రమ వచ్చేంత వరకు కూడా దేవుని జ్ఞానమే మనకు లేనట్లయితే అది ఇంకా ప్రమాదకరం. కనుక ఈ రోజున ఏ స్థితిలో ఉన్నా సరైన స్థితిలో నీవు నేను ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి దేవుని స్వరమును వినేటువంటి ప్రవక్తే దేవుడికి అవిధేయముగా ఒక కార్యం చేసినప్పుడు దేవుడు ఏ రీతిగా మరి తనకి బుద్ధి చెప్పడానికి మరి దేవుడు ఈ రీతిగా ఒక శ్రమను పంపించి ఉన్నారు. ఆ రీతిగానే మనల్ని కూడా సరిచేయటకు కొన్ని శ్రమలు అనేటువంటి మన జీవితంలో కలుగుతున్నాయేమో. మన అవిధేయత వల్లే శ్రమలు వచ్చినట్లయితే మనం పరిశీలన చేసుకుందాం, మనం పరీక్షించుకుందాం. ప్రభువా, ఆ యొక్క అవిధేయత నా హృదయంలో నుండి, ఆ కఠినమైనటువంటి ఆ హృదయమును ప్రభువా మీరే మార్చమని ప్రార్థన చేద్దాం. ఈ 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి ప్రార్థన చేస్తూ మరి ఆహారం ఉండదు, మరి ఏమాత్రం కూడా అతను ఈ తిండి లేకుండా ఆ యొక్క మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఆ వ్యక్తిని మరి కాపాడుతాడు. 3 దినములు కూడా మరి చనిపోకుండా దేవుడు కాపాడి ఆ మత్స్యము ద్వారా అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ఎంత విచిత్రం అంటే ఆకాశ పక్షులు, ఆకాశ జంతువులు, సృష్టి కూడా దేవుని స్వరమును వింటున్నాయి. మత్స్యము దేవుని మాట వింది, పలానా టైంలో నీవు ఇక్కడ ఉండు, ఈ యొక్క ప్రవక్త అవిదేవుడైన ప్రవక్త వస్తాడనగానే దేవుని మాట విని ఆ యొక్క యోనాను ఆ మింగివేసి అలాగ ఉంది. ఈ యొక్క పలానా టైంలో నీవు ఇలాగా బయటికి విసివేయాలనగానే బయటకు ఆ యొక్క వ్యక్తిని పంపించింది. ఎంత విధేయత మరి మత్స్యము చూపిస్తూ ఉండి మరి దేవుని స్వరూపంలో పుట్టినటువంటి మానవులమైన మనము దేవునికి ఇంకా అవిధేయత చూపిస్తూనే ఉన్నాము. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. మరి ప్రతి మానవుడు కూడా మరి పాపం చేసినవాడు ఎవరు కూడా, పాపం చేయనివాడు ఎవరు కూడా లేరని చెప్పేసి వాక్యంలో ఉంది కదా. ఇంకా మనము దేవునికి అవిధేయత చూపిస్తూ ఉన్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఆకాశ మరి పక్షులు, ఆకాశ జంతువులు కూడా మరి అన్నీ
కూడా నీ యొక్క మాటను వింటూ ఉన్నాయి. అటువంటి విధేయత నేను చూపించగలుగుతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలన చేసుకుందాం. 2వ అధ్యాయంలో మరి యోనా యొక్క ప్రార్థన, యోనా యొక్క మరి అతనికి దేవుని విషయం పట్ల, దేవుని మాట పట్ల కూడా తన మనస్సు మార్చుకుని ఇప్పుడు వెళ్తానికి నిశ్చయమవుతాడు. 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రకటన చేస్తాడు. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారం దానికి ప్రకటన చేయము. 2వ మారు ఏం జరుగుతుంది అంటే దేవుడు అదే యొక్క సందేశం ఇస్తాడు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే యోనాకి మొదటిసారి దెబ్బ తగిలినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు తన యొక్క జీవితంలో సరిచేసుకుని దేవుని మాటను వినటానికి సిద్ధమవుతాడు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఇంకొక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు బిలాము. ఈ బిలాము ప్రవక్త కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని స్వరమును ఉన్నటువంటి ఈ ప్రవక్త దేవుని యొక్క మరి యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనములు చెప్పిన ఈ ప్రవక్త ఏమైపోతాడంటే బహుమానము కోసం ఆశపడి ఇశ్రాయేళ్ల కీడు కోసము మరి భయంకరమైనటువంటి సలహాను కూడా చెప్పి అన్యరాజులకు హతుడుగా అయిపోతాడు. ఒక రీతిగా చూసుకున్నట్లయితే తను చనిపోతాడు, దేవుని మార్గంలో నుండి తొలగిపోతాడు, ఇశ్రాయేల్ అతన్ని చంపివేస్తారు. ఎంత భయంకరమైన స్థితి! అనేక మారులు శ్రమలు కలుగుతున్నా కొంతమంది ఇంకా దేవుని దగ్గరికి రారు, దేవుని రక్షణలోనికి రారు. మారు మనసు పొందండి, మీ పాపములు విడిచిపెట్టండి, మీ పాపములన్నింటినీ కూడా మరి దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, దేవుడు క్షమిస్తాడు. ఈ అవకాశము బహు కొద్ది సమయమే, ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే మనకు అవకాశంలో, ఒకవేళ ఈ లోకంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకా అవకాశం ఉండదని అనేక మార్లు దేవుని యొక్క వాక్యము మనం వింటున్నా భయంకరంగా ప్రవర్తిస్తూ కూడా మన యొక్క స్వభావాన్ని మార్చుకోవడానికి మనకేమాత్రం కూడా ఇష్టం ఉండదు. అనేక దెబ్బలు తగులుతూనే ఉంటాయి, అనేకమైనటువంటి వ్యాధుల ద్వారాను, అనేకమైన నష్టముల ద్వారాను మనం చేస్తున్నటువంటి పాపముల యొక్క ఫలితము మనం ఈ లోకంలో ఉండగా అనుభవిస్తుండగా కూడా మనం సరవము. ఎంత భయంకరమైనటువంటి దుర్పరిస్థితి! ఈ విషయంలో అయితే యోనాను ఒక రీతిగా మెచ్చుకోవచ్చు. మరి దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క మరి క్రమశిక్షణ వచ్చినప్పుడు ఆ క్రమశిక్షణకు లోబడ్డాడు. నెక్స్ట్ టైం దేవుని యొక్క మాటను బట్టి కూడా ఇప్పుడు వెళ్ళాలని దేవుడు చెప్పగానే ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్ళి సువార్త అనేటువంటి చెప్తాడు. ఈ యొక్క పట్టణం నాశనం అయిపోతుంది, ఈ యొక్క పట్టణం అనేటువంటి బహు భయంకరంగా ఉంది, దేవుని దృష్టికి మరి కీడు చేసింది అని ఒక దిన ప్రయాణము తను నడవగలిగినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా, నినివే పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రాంతములన్నీ కూడా తిరుగుతూ కూడా ప్రకటన చేసి చక్కగా దేవుని యొక్క మాటను ప్రకటిస్తారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 6వ వచనంలో, ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకుని పశ్చాత్తప్తుడై మనం లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కొట్టుకున్న వలను జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకున్న వలని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. హల్లెలూయా! ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప మరి నిర్ణయము అన్యుడైనటువంటి రాజు, దుర్మార్గుడైనటువంటి రాజు తీసుకున్నాడు. ఇది నిజముగా గొప్ప అద్భుతమే. వారందరూ కూడా ఉపవాసం చేస్తూ ఉన్నారు. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకున్నట మనఃపూర్వకంగా దేవుని వేడుకోవాలనేటువంటి ఆజ్ఞ ఆ యొక్క పట్టణం అంతా, ఆ ప్రాంతం అంతా కూడా చాటించబడింది. జనులందరూ కూడా ఇప్పుడు మరి దేవుని వేడుకుంటున్నారు. ఇంత భయంకరమైనటువంటి ఈ కీడు మనకు వస్తూ ఉంది, మనం చేసిన పాపములను బట్టి కీడు మనకు వస్తూ ఉందని ఒక ప్రవక్త, వేరే దేశ ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు. ఒకవేళ మనం ఆ రీతిగా ఉన్నాము కదా, మరి దేవుడు మనల్ని క్షమిస్తాడేమో, దయచేసి మనం అందరం కూడా మరి ఉపవాసం చేద్దాము, దేవుని వేడుకుందామని చెప్పేసి వారు కూడా వారి దుర్మార్గములను విడిచి, అంటే దుర్మార్గము చేసేటువంటి ఆ యొక్క గ్రహింపు వారికి ఉంది. కొంతమంది ఇంకా పాపం చేస్తున్నాయి, మేమేం తప్పు చేస్తాం, మేమేం పాపం చేస్తాం, మాలో ఏ పాపం ఉంది, మాలో ఏం తప్పు ఉందనేటువంటి జనులు కూడా లేకపోలేదు. అందుకే వారు మరి లోకంలో ఉన్నా లేకపోతే సంఘంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నిజమైన మారు మనసు వారికి ఉండదు.
వారు ఎక్కడ ఉంటారంటే దేవుని రాజ్యంలో నుండి అవతల ఉంటారు, కానీ దేవుని రాజ్యంలో ఎప్పుడు కూడా వారు రాలేరు. వారు క్రైస్తవులు అనేటువంటి పేరు పెట్టుకున్నా వారు ఏమాత్రం క్రైస్తవులు కాదు. ఎందుకంటే పాపము చేశామనేటువంటి గ్రహింపు, ఆ యొక్క మనస్సాక్షి చెప్పిన మాటను, ఆ గద్దింపును వినకుండా కఠినం చేసుకుంటారో వారు ఖచ్చితంగా నిజమైన మారు మనసు పశ్చాత్తాపం పొందలేరు. వారు దేవుని రక్షణను పొందలేరు, దేవుని రాజ్యంలో కూడా రాలేరు. వీరైతే దేవుని యొక్క గద్దింపు ప్రవక్త ద్వారా వచ్చినప్పుడు వారి యొక్క మనస్సాక్షి వారి మీద మరి సాక్ష్యం పలికినప్పుడు వారు ఇదిగో మనము దుర్మార్గము చేసి ఉన్నాం కదా, దేవుడు ఒకవేళ మన యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి మనం వేడుకుంటాన్ని బట్టి దేవుడు మన మీద దయ చూపిస్తాడేమో అని చెప్పేసి వారు నిజముగా దేవుని వైపు తిరిగారు. ఇది ఎంత గొప్ప రివైవల్! ఒక రీతిగా చూసుకున్నట్లయితే ఒక గొప్ప బలమైనటువంటి మార్పు ఆ యొక్క జనుల్లో కలిగింది. వారు దేవుణ్ణి వేడుకోవడం, ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. గనుక దేవుడు ఇక్కడ ఈ యొక్క యోనాకు ప్రవక్తకి, దేవుని స్వరం వినేటువంటి ప్రవక్తకి ఇంకొక మారు బుద్ధి చెప్పడానికి సిద్ధపడ్డారు. ఆల్రెడీ ఫస్ట్ టైం లెర్నింగ్ అయింది, ఇప్పుడు సెకండ్ టైం లెర్నింగ్. ఈ రోజున ఒకవేళ దేవుని గురించినటువంటి మరి ఆయన ఎటువంటి ప్రేమామయుడో, ఎటువంటి కృప కలిగిన వాడో, ఎటువంటి శాంతం కలిగిన వాడో ఒకసారి గనక మనం మర్చిపోతూ ఉన్నామేమో. దేవుడు ఎంత కృప కలిగిన వాడు. దుర్మార్గము చేసిన జనుల పట్ల కూడా వారు మారు మనసు కలిగి తిరిగి దేవుని వైపు తిరుగుతారేమో అని ఎంత మరి ఆయన మరి ఓర్పు కలిగి, సహనం కలిగి చూస్తూ ఉన్నారు. ప్రవక్త అయితే తనకున్నటువంటి శ్రమను బట్టి, తనకున్న కష్టాన్ని బట్టి కూడా జనులు నాశనం అవ్వాలంటే, శత్రువులు నాశనం అవ్వాలని చూస్తూ ఉన్నాడు. కానీ మరి దేవుని వలె దేవుని యొక్క ప్రేమను ఆయన కనీసం గ్రహించలేకపోతున్నాడు. ఈ రోజున మనం కూడా ఆ రీతిగా ఉన్నామేమో. మన పట్ల అన్యాయం చేసిన వారు నాశనం అయిపోవాలని చెప్పేసి అనుకుంటున్నామేమో, కానీ దేవుడు అత్యంత ప్రేమ కలిగిన వాడు. వారు మారు మనసు కలిగి వారు చేసినటువంటి తప్పిదమును కూడా గ్రహించి వారు దేవునికి మొరపెట్టుకున్నట్లయితే, ప్రార్థించి పశ్చాత్తాపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా వారిని క్షమించి వేస్తారు. ఈ రోజున దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, ఒకవేళ మనం కూడా అనుకుంటూ ఉన్నామేమో, మరి మన శత్రువుల మీద మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నామేమో, కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలే గనక వారు చేసిన తప్పిదమును బట్టి పశ్చాత్తాపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు వారిని క్షమిస్తారు. లేదు, పశ్చాత్తాపడకుండా ఇంకా చేసిన తప్పిదమునే చేస్తూ ఒకవేళ మన పట్ల కానీ వేరే వాళ్ళ పట్ల కానీ వారి పాపము చేస్తూ కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శిక్షణ ఎటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఇక్కడ వీరు కనుక పశ్చాత్తాపం లేనట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క నాశనం అనేటువంటిది వీరికి వస్తుంది. ఇక్కడ యోనా ఏమనుకున్నాడంటే వారు చనిపోతారేమో, కీడు అనేటువంటిది వస్తుంది అనుకుంటే కీడు అనేటువంటిది రాలేదు. దేవుడు చెప్తా ఉన్నారు. అక్కడ దేవుడు ఇంకొకసారి లర్నింగ్ ఇస్తూ ఉన్నారు. 4వ అధ్యాయంలో 6వ వచనంలో చూసుకున్నట్లయితే, దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతని కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. యోనా కొండ మీద కూర్చున్నప్పుడు ఆ సూర్యరశ్మి వల్ల మరి తను ఆ యొక్క వడదెబ్బ తగిలినట్టుగా, సోలిపోయినట్టుగా ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో దేవుడు సొరచెట్టు ఒకటి అతని దగ్గరగా మరి మలిపించి మరి దేవుడు నీడ కింద ఇస్తారు. తర్వాత దినమున దేవుడు ఏం చేస్తారంటే ఒక పురుగును సృష్టించి ఆ పురుగు ద్వారా ఆ చెట్టు అంతటినీ కూడా తినివేసే విధముగా ఆ యొక్క చెట్టును మరి ఆ చనిపోయే విధంగా చేసినప్పుడు మళ్ళీ సూర్యరశ్మి అనేటువంటి తగలడాన్ని బట్టి కూడా యోనా చాలా కోప్పడిపోతాడు. ఏమని అంటే, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకును. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనాను అడుగుగా, యోనా ప్రాణం పోనంతగా కోపించడం న్యాయమేనను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావి. అయితే 120,000 కంటే ఎక్కువై కుడియడమలు ఎరిగిన జనమును బహుపశువులను గల నీవే మహాపురపు విషయంలో నేను విచారపడవద్దని యోనాతో సెలవిచ్చును. దేవుడు అక్కడ ఒక లెర్నింగ్ అనేటువంటిది ఇస్తున్నాడు యోనా. ఒక్క చెట్టు గురించే నీకేదో అది సహాయం చేస్తుందని, నీకేదో అది మరి ఆ ఎండ దెబ్బ నుంచి రక్షిస్తుందని చెప్పేసి అది వాడిపోయినందుకు ఎంత మరి ఆవేశపడిపోతున్నావు, ఎంత కోప్పడిపోతున్నావు, దాని పట్ల ఎంత చింతపడిపోతున్నావే. అంటే 120,000 మంది మరి 120,000 కంటే ఎక్కువైనటువంటి జనులు ఉన్నారు ఇక్కడ. వారు కుడి ఎడమలు ఎరిగిన వారు, బహు పశువులు కూడా ఉన్నటువంటి ఈ నినివే మహాపురం అనేటువంటిది ఉంది. వీరందరూ కూడా నా జనులే కదా, వీరు నశించిపోతా ఉంటే నేను విచారపడవద్దా?
పాపము చేస్తూ, పాపములో వారి కార్యములు చేస్తూ, దుర్మార్గ కార్యములు చేస్తూ దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. వీరికి నేను ఒక అవకాశం ఇవ్వద్దా అని చెప్పేసి దేవుడు యోనాతో చెప్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి అంటే దేవుడు ఎంత కృప కలిగిన వాడు. అందుకే ఈ లోకంలోనికి దేవుడు నరావతారిగా వచ్చి మరి యేసు ప్రభువు నామమున ఈ లోకంలో ఆయన జీవించి మానవులందరి పాపముల నిమిత్తమై తనకు తానుగా బలియాగమయ్యారు. ఎందువల్లంటే మానవులు ఏ రీతిగానూ కూడా వారి పాపం నుండి విడుదల పొందలేరు. వారి పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాలి అంటే దేవుడే దిగి వచ్చి ప్రాయశ్చిత్తం చేయాలి. ఆయనే తన రక్తమును చిందించి భూమికి ఆకాశమునకు మరి మధ్యన ఆయన వేలాడదీయబడాలి సిలువ మీద అని చెప్పేసి దేవుడి లోకంలోనికి వచ్చి మనందరి నిమిత్తము, భూలోక జనులందరి నిమిత్తము తనకు తానుగా బలియాగమయ్యారు. ఈ రోజున ఆ యొక్క మరి ప్రభువు మీద విశ్వాసము గనక మనకు లేకుండా, ఆయన చేసిన త్యాగమును బట్టి మనము పాపం నుండి విడుదల పొందకుండా, మనం ప్రాయశ్చిత్తం పొందకుండా ఉన్నట్లయితే, మన పాపంలో ఇంకా కొనసాగినట్లయితే అది మనకి ఏమాత్రము కూడా మేలు కాదు. గనక ఈ రోజున ప్రభు యొద్దకు వద్దాం. మన పాపముల ద్వారా ఎంత విసిగిపోయినా, ఎంత నలిగిపోయినా, పాప ఫలితముల ద్వారా కూడా ఎంత నలిగిపోతున్నా ఆ ప్రతి పాపము నుండి, పాప ఫలితం నుండి విడిపించగలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకున్నారు. కనుక ఆయన పాద సన్నిధికి వద్దాం. ఆయన సన్నిధిలోనికి వచ్చి మన పాపములన్నీ ఒప్పుకుని ఆ పాపము నుండి, పాప శాపముల నుండి కూడా విడుదల పొందుకుని నూతన జీవితంలోనికి మనం వెళ్ళటానికి సిద్ధపడదాం. అలా సిద్ధపడిన వారైనట్లయితే ప్రార్థనలోకి వెంచండి. మమ్మల్ని అతనికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రములు దేవా. ఇది మనం వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడావు. అవును ప్రభా, ప్రవక్త అయినా సరే ప్రభా, నీ యొక్క రక్షణ మార్గం, నీ యొక్క ప్రేమను, కృపను కూడా గ్రహించలేకపోయి ఉన్నారు. ఈ రోజున ప్రభా, పాపంలో ఏ రీతిగా మేము పట్టుబడి ఉన్నా, ఏ పాపముల ద్వారా, పాప ఫలితముల ద్వారా విసిగిపోయి వెసారిపోతున్నాయన ప్రభా, గలిబిలి కలుగుతూ మరి జీవన ప్రయాణంలో మేము నలిగిపోతున్నట్లయితే మా ప్రతి పాపముల నుండి కూడా నీ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా విడుదల కలిగించండి. ఎంతమంది అయితే నీ రక్తంను ఆశ్రయిస్తున్నారో, నేను విశ్వాసం ఉంచి వారి పాపంలో కోడి ఒప్పుకుంటున్నారో వారికి ప్రభు సంపూర్ణ విడుదల కలగజేసి మీరే ప్రభువా తండ్రి వారిని మార్గంలోనికి ప్రభువా స్థిరముగా ఉండేలా సహాయం దయచేయమని, ఎంతమంది అయితే ప్రభువా వారి పాపములను బట్టి పశ్చాత్తాపడుతున్న ఆయన ప్రభు నీ సన్నిధిలోనికి వచ్చినారో వారందరికీ కూడా నూతన వారి జీవితంలో నూతన కార్యము జరిగించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి విధంగా బతిమాలు వేడుకుని పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవర బూర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మనరాలను తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ మరణాత.